ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు సంక్షోభంలో నడుస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా కూడా జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కూడా ఏ దేశంతో కూడా సంబంధం లేకుండా ప్రతి దేశం కూడా సంక్షోభంకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆ దేశాల నుంచి వచ్చినటువంటి గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో ఆ కొరత ఎక్కువ అవుతుందని చెప్పేసి గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆ గ్యాస్ కొరతకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రజలైతే కొంత ఉపశమనం పొందినప్పటికీ కానీ ప్రజల్లో ఉన్న భయాందోళనలకి మందు లేదు. కాబట్టి వారైతే కొంత ముందు జాగ్రత్తగా కోసం ఆ సిలిండర్లు బుక్ చేసుకునే క్రమంలో కూడా ఇప్పుడు అధిక సంఖ్యలో బుకింగ్ వస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బుకింగ్స్ కూడా ఆగిపోయాయి, ఆన్లైన్లో కూడా పనిచేయట్లేదని చెప్పేసి ప్రజలైతే ఆందోళన చెందుతున్న క్రమంలో కూడా ఇక్కడ మనం ఆర్టీవీ ద్వారా అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి శ్రీదేవి ఏజెన్సీ దగ్గరికి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇండియన్ గ్యాస్ సప్లై చేస్తున్న శ్రీదేవి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వచ్చినాము. స్టాక్ అయితే పుష్కలంగా ఉంది. కాకపోతే గత కొద్ది రోజులుగా ఆన్లైన్ పనిచేయకపోవడం వల్ల కూడా పూర్తిగా సుమారు ఒక 3,000 మందికి ఇంకా సరఫరా చేయాల్సి ఉంది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఇప్పుడు వరకు కూడా సుమారు 898 రూపాయలు ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్ సుమారు 60 రూపాయలు అంటే 958 రూపాయలు పెంచిన నేపథ్యంలో ఒక్కసారి కూడా ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా సిలిండర్లు కొరత ఏర్పడతాయని చెప్పేసి కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ కస్టమర్లు నేరుగా అంటే కొద్ది రోజులుగా పనిచేయకపోవడం వల్ల ఆన్లైన్లో కస్టమర్లు నేరుగా ఏజెన్సీ దగ్గరికి వస్తున్నారు. అసలు కస్టమర్గా ఏమనుకున్నారండి? మీకు ఎన్ని రోజుల నుంచి బుక్ చేశారు? అసలు ఎన్ని రోజుల నుంచి మీకు గ్యాస్ రాలేదు? మేము 3 రోజుల ముందు బుక్ చేసాము. ఇప్పుడు గ్యాస్ లేదు, కానీ ఇక్కడే లేదు. వాళ్ళు సరళ కూడా మాకు సహకరిస్తుండ్రు, కానీ ఇక్కడ గ్యాసే లేదు. అంటే అంతకుముందు గ్యాస్ బుక్ చేస్తే ఎన్ని రోజులకు వచ్చేది? ఇప్పుడు అంటే 1 అవర్లో వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. కొంచెం ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ చేస్తారని అనుకుంటారు. అంటే ఏజెన్సీ వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? వాళ్ళు గ్యాస్ పైనుంచే రావట్లేదు అని చెబుతున్నారు. వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. ఇక్కడ గ్యాసే లేదు. ఫస్ట్ అది వచ్చింది కూడా సరిపోవట్లేదు. ఇంకా అంత మించి అంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పుష్కలంగా ఉంది, దాని గురించి ఆ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎవరైనా బ్లాక్ మార్కెట్కి వేసుకోమని చెప్పేసి స్టాక్ నిల్వ పెడితే వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్టం కూడా చేసే పరిస్థితుల్లో అంటే ఎందుకు ఈ కొరత ఏర్పడిందని, ఎందుకు ఈ డిలే అవుతుంది మీరు భావిస్తారు? కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఇక్కడైతే గ్యాస్ లేదు కదా, గూడెంలో గ్యాస్ లేదు, లారీలే రావట్లేదు. మనకి కూడా చేయలేదు, ఏజెంట్లు అయితే చెప్తున్నారు ఇంకా రావట్లేదు. ఇది మొత్తానికి గత కొద్ది రోజుల క్రితము ఒక్కసారిగా 60 రూపాయలు గ్యాస్ రేటు పెరిగిన నేపథ్యంలో కూడా గ్యాస్ కొరత ఏర్పడుతుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో కూడా అందరూ ఒకేసారి బుక్ చేయడం వల్ల కూడా సర్వర్స్ కూడా పనిచేయని పరిస్థితిని ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సుమారు ఒక 3,000 మందికి ఇంకా డెలివరీ చేయాల్సి ఉంది, అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూసిన విధంగా కూడా సిలిండర్లు లోడ్లు వస్తున్నాయి, అన్లోడ్ చేసుకుంటూ వాళ్ళకి డెలివరీ ఇచ్చే దానికోసం కూడా గ్యాస్ బాయ్స్ అయితే సిద్ధమైన పరిస్థితి. అయితే ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూచనల మేరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిలిపివేయడం జరిగింది. ఇంటి అవసరాల కోసం అవసరమైనటువంటి సిలిండర్లు 958 రూపాయలకు అందిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ ప్రకటన నేపథ్యంలో కూడా ఇప్పుడు మనము విజువల్స్లో చూసిన విధంగా కూడా లారీ స్టాక్ అయితే రావడం కూడా జరిగింది. దాన్ని అన్లోడ్ చేసి డిస్పాచ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ అదేవిధంగా కూడా అన్లోడ్ అయినట్లకి డెలివరీ అయినట్లకి ఇప్పుడు కూడా ఇక్కడ స్టాక్ అంతా ఏర్పాటు చేసుకొని మొత్తం కౌంట్ చేసి పెట్టి అంటే ఈ ఏజెన్సీ కింద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో అందరికీ నిండుగా సరఫరా చేసే దానికోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ సిద్ధంగా ఉంచుకున్న పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరీ అధికంగా అయితే ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది మటుకి ఇంకా అధికారులు అధికారికంగా చెప్పాల్సిన నేపథ్యంలో కూడా ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న కొన్ని నెలల పాటు మనకి ఎటువంటి గ్యాస్ కొరత ఏర్పడదు. దాని గురించి ప్రజలు భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే కొన్ని హోటల్స్కి నోటీసులు కూడా ఇచ్చేస్తున్నారు, మేము హోటల్స్ నడిపే పరిస్థితులు లేదు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ హాస్టల్స్, పీజీ సెంటర్స్ కొన్ని ప్రాంతాల్లో కూడా నిలిపేసిన క్రమంలో కూడా రానున్న రోజుల్లో ఆ సమస్య ఒంగోలుకు కూడా తాకిద్దని చెప్పేసి హోటల్ యజమానులు కూడా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు హోటల్ యజమానులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఒకవేళ అనివార్యం అయితే పూర్తిగా కూడా సేవలు నిలిపేసేదాని కోసం హోటల్ యజమానులు అయితే ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే దానికోసం ప్రజలకైతే ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కాకుండా సాధారణమైన గ్యాస్ సిలిండర్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తాము. కాకపోతే ఈ అధికంగా ఒకేసారి ఒక్కొక్కరు 2-3 కనెక్షన్స్ ఉన్నవారు ఒకేసారి బుక్ చేసుకోవడం వల్ల కూడా సర్వర్స్ బిజీ అయిపోవడం వల్ల కూడా కొద్ది రోజులుగా సర్వర్ పనిచేయలేదు తప్పితే అందులో వేరే ఉద్దేశం ఏమి లేదు. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా సమన్వయం పాటించాలని చెప్పేసి కూడా ఏజెన్సీ వారు చెప్తున్న పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
media legend Ravi Prakash is back.